అవకాశాలను తెరుస్తుంది, వైబ్రేషన్‌ని పుట్టిస్తుంది, అబండెన్స్ ఫ్రీక్వెన్సీని నితిగా అందిస్తుంది అని అంటారు. చాలా మంది బిజినెస్ గ్రోత్ కోసం, మనీ ఫ్లో కోసం, ఆపర్చునిటీస్ కోసం నితిక ఎనర్జీని ఇన్వెస్ట్ చేస్తారు. ఒక సంకల్పం మీరు ఫిక్స్ చేసుకోవాలి. మీ ఒక గోల్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొంత అమౌంట్ కావాలి. ఈ రోజే ఎమర్జెన్సీ నీడ్ ఉంది. ఆ ఎమర్జెన్సీ నీడ్‌నే మీ మనసులో ఒక సంకల్పం చేసుకోండి. ఒక్ ప్రతిరోజు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4:44 టైంలో ఈ నితికా ఏంజిల్ ప్రేయర్ చేయడానికి ట్రై చేయండి. ఎలాగో మీరు క్లాస్‌కి 5:00కి వస్తారు కాబట్టి బిఫోరే మీరు నిద్ర లేవండి. ఫ్రెష్ అప్ అయి కరెక్ట్‌గా 4:44 టైంలో మీరు నితికా ఏంజిల్ ప్రేయర్‌లో ఉండడానికి ట్రై చేయండి ఎవ్రీడే. ఒక గోల్డ్ కలర్ క్యాండిల్ వెలిగించుకొని, నేనిప్పుడు ఒక సింబల్ డ్రా చేస్తాను. ఆ సింబల్‌ని మీరు కూడా డ్రా చేసి, ఆ క్యాండిల్ ముందు ఆ సింబల్ పెట్టుకొని, మీరు మెడిటేషన్‌లో కూర్చోండి. నితికా ఏంజెల్ ఆమె గురించి నేనిప్పుడు మీకు క్లియర్‌గా చెప్తాను. చాలా చాలా పవర్‌ఫుల్. ఆ మెడిటేషన్ చేసి నేనెన్నో మిరాకిల్స్ తీసుకున్నాను. నిజంగా దేవదూతలుంటారా మేడం అంటే, ఖచ్చితంగా దేవదూతలుంటారు. మరి వాళ్ళు మనకు కనిపిస్తారా మేడం అంటే, బైబిల్‌లో దేవదూతల గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కనిపిస్తారు. ఫస్ట్ మన విజన్ క్లియర్‌గా ఉన్నప్పుడు కనిపిస్తారు. కాకపోతే కనిపించకుండా మన చుట్టూ ప్రొటెక్షన్ మాత్రం ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్నో సార్లు కార్ డ్రైవ్ చేస్తూ నిద్రలోకి వెళ్ళిపోయారనుకోండి. ముందుకు ఒక సెకండ్ అయితే ఆ టైంలో మీకు వెంటనే ఇంట్యూషన్ ఒస్తది. ఆ నిద్రలో నుంచి మీకు మెలకువ రావడం, వెంటనే స్టీరింగ్‌ని మళ్ళీ కరెక్ట్‌గా చేయడం ఇలాంటివి జరుగుతాయి. ఎలా జరుగుతాయి మరి? ఎవరు సపోర్ట్ చేస్తారు ఆ టైంలో? దేవదూతలే సపోర్ట్ చేస్తారు. ఈ ఏంజెల్స్ మనకు నిరంతరం ఉంటారు. వీళ్ళు మనకు నంబర్స్ రూపంలో కూడా కనిపిస్తా ఉంటారు. వాళ్ళ యొక్క ఇంట్యూషన్ మనకు తెలియజేస్తూ ఉంటారు. ఏంజెల్ నంబర్స్ అని పేరు విన్నారా? 888, 777, 8888, 7777, 1111. ఫోన్‌లో ఎక్కువగా 1111 నంబర్ కనిపిస్తా ఉంటే, అప్పుడు మీరు మీ ఇంట్యూషన్ మీకు దేవుడి నుంచి, దేవదూతల నుంచి ఏదో ఒక సపోర్ట్ అందుతుంది అని మీరుండాలి. నంబర్స్‌కి అంత పవర్ ఉందా అంటే చాలా పవర్ ఉంటది. అసలు మన డే స్టార్ట్ అయ్యేదే నంబర్స్‌తో. సో, ఆ నంబర్స్‌కి, దేవదూతలకి కనెక్టివిటీ ఏంటి అంటే చాలా కనెక్షన్ ఉంటుంది. ఈ ఏంజెల్స్ గురించి మనము ఫర్దర్‌గా తెలుసుకుందాము. ఒక నితికా ఏంజెల్ గురించి మాత్రం మనం ఈరోజు మాట్లాడతాం. నేనొక సిజిల్ డ్రా చేస్తాను. ఆ సిజిల్‌లు పేపర్ పైన డ్రా చేసి చూపిస్తాను. ఫర్దర్ క్లాస్‌లో నేను మీకు స్లైడ్స్‌తో సహా ఎలా వేయాలనే చూపిస్తాను. మీరు ప్రెజెంటు నేను పేపర్ పైన రాసి మీకు చూపిస్తా ఉంటాను. మీరు అలాగే డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఈ నితికా ఏంజెల్ గురించి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ మనం హోపోనోపోనో రాసేద్దాం. ముందుగా నేనైతే ఒక వైట్ పేపర్ తీసుకున్నాను మీకు డ్రా చేసి చూపించడం కోసం. సి, సి సింబల్ అందరికి తెలుసు గదా! ఏబీసీ. అందులో సిని పెద్దగా డ్రా చేయండి. మరీ పెద్దగా కాదు. నేను చూ చూపిస్తున్నాను. ఇలా కనిపిస్తుందా? సి. ఇలా ఒకటి సి లాగా డ్రా చేయండి. ఎనీ పెన్ ఏదైనా పర్వాలేదు. డ్రా చేయండి. ఆ సి మధ్యలో స్ట్రెయిట్‌గా ఒక లైన్ వేయండి. సి మధ్యలో ఒక లైన్ వేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఈ లైన్‌ని క్రాస్ చేస్తూ మధ్యలో నుంచి ఇంకొక లైన్ నేను చూపిస్తున్నా మీకు. ఇలా ఒక లైన్ మధ్యలో నుంచి. లైన్ వేసాక ఈ ఎడ్జెస్ అన్నీ కూడాను మీరు యారో సింబల్ ఉంటుంది కదా! ఎడ్జెస్ అన్నీ కూడాను యారో సింబల్‌తో క్లోజ్ చేయండి. బాణం తెలుసు గదా! బాణంకెలా ఉంటది? అలా మీరు క్లోజ్ చేసేయండి. ఈ సింబల్‌ని మీరు ఎన్ని దీని పైన మీరు ఎన్ని సార్లంటే అన్ని సార్లు ఆహ్, మళ్ళీ డ్రా చేయండి. డ్రా చేస్తున్న టైంలో మీ బ్రెయిన్‌లో ఏదైనా నెగటివిటీ ఉన్నప్పుడు అదెళ్ళిపోతుంది. కేవలం ఇది డ్రా చేస్తూ ఈ సింబల్‌నే మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తూ నేనొక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని అంటూ డ్రా చేయండి.
ఆ మంత్రం ఏంటో నేను చెప్తాను. లిరాజ్, తాసా, వెఫా, ఫే, నితికా. నిటికా. యాక్చువల్‌గా టీని వాడాలి. కానీ మన ప్రొనౌన్సియేషన్‌లో తా అనే వస్తది. నితికా అనే వస్తది. యాక్చువల్ ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్ నిటికా. లిరాక్, లిరాజ్, తాసా, అన్ని దీర్ఘాలే. లీరాజ్, లీ అన్నప్పుడు నేను తెలుగు టీచర్‌ని యాక్చువల్‌గా. గుడి దీర్ఘం అన్నమాట. లిరాజ్, తాసా, రెండింటికి తాకు దీర్ఘం, సాకు దీర్ఘం. తాసా, వెఫా. పాలో సెకండ్ పా ఉంటుంది కదా దాంట్లో ఫ ఫ సెకండ్ పా, పాకు దీర్ఘం. వెఫా, వే, నిటిక. ఈ మంత్రాన్ని మనం ఏంజిల్ ఇన్నోవేషన్ మంత్రగా యూజ్ చేస్తాము. దీన్ని ఎలా మనము యూజ్ చేయాలి మేడం ఈ మంత్రాన్ని అనుకుంటే, ఫస్ట్ మనం ప్రశాంతంగా కూర్చోవాలి. ముందుగా ఒక 3 లాంగ్ బ్రీత్ తీసుకొని వదిలేయాలి. ఆ సిజిల్ని చూస్తూ ఒక 21 టైమ్స్ చెప్పాలి. ఏమని? 21 టైమ్స్. లిరాజ్, తాసా, వేఫా, వే, నితిక. ఇంతే స్లోగా. ఒక సంకల్పం మీరు ఫిక్స్ చేసుకోవాలి. మీ ఒక గోల్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొంత అమౌంట్ కావాలి. ఈ రోజే ఎమర్జెన్సీ నీడ్ ఉంది. ఆ ఎమర్జెన్సీ నీడ్‌నే మీ మనసులో ఒక సంకల్పం చేసుకోండి. ఒక ఓహ్, 1,00,000 మీకెంతో మనీ నీడ్ ఉంది. సమ్ ఎమర్జెన్సీ అమౌంట్, బిగ్ అమౌంటే కోరుకోండి. ఏంజెల్స్‌కు మేడం అంత అమౌంట్ కోరుకుంటే ఇస్తారా అంటే డెఫినెట్‌గా ఇస్తారు. మీరు రూ. 1 కోరుకున్నా, ₹1,00,00,000 కోరుకున్నా ఇంటెన్షన్ మాత్రం కరెక్ట్‌గా ఉండాలి. సరేనా? ఇప్పుడు మీరు ఏది ఎమర్జెన్సీ నాకు ఈ 2 డేస్‌లో ఈ వర్క్ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఆ 2 డేస్ కోసం బాగా స్ట్రాంగ్‌గా ఫిక్స్ చేయండి ఆ గోల్‌ని. నార్మల్‌గా నాకంతా ఓకే మేడం లైఫ్ బావుంది అనుకునే వాళ్ళు కొన్ని అఫర్మేషన్స్ ఇస్తాను నోట్ చేసుకోండి. నా జీవితంలో సమృద్ధి రావాలి. నాకు సరైన అవకాశాలు రావాలి. నా మనసు డిస్టర్బెన్స్‌గా ఉందనుకోండి. అప్పుడు మీరు చెప్పాలి నా మనసు ప్రశాంతంగా ఉండాలి. ఇలా ఏదో ఒక గోల్ మీరు ఫిక్స్ చేసుకోండి. మీరు హెల్త్ కావాలి. నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలి. అలా మీరు ఒక గోల్ ఫిక్స్ చేసుకొని నితికా ఏంజెల్‌తో మీరు మాట్లాడాలి. మాట్లాడే ముందు ఈ సిజిల్ డ్రా చేస్తూ, ఆ సిజిల్‌ని చూస్తూ, ఈ మంత్రం జపిస్తూ ఒక గోల్డ్ కలర్ క్యాండిల్‌ని వెలిగించండి. మేడం అవేవి లేవు, దొరకవు మాకనుకుంటే ఒక నెయ్యితో దీపమైనా వెలిగించుకోండి. ఇంట్లో ఎట్లాగో మనం దీపం పెడతాం కాబట్టి నెయ్యితో ఒక దీపం వెలిగించుకొని కూర్చోండి. 5 నిమిషాలు ఆ దీపాన్ని అలాగే చూడండి. చూసిన తర్వాత అప్పుడు మీరేమనుకోవాలంటే మీ కోరిక ఆల్రెడీ నెరవేరినట్టు మీరు ఊహించాలి. విజువలైజ్ చేయాలి. లాస్ట్‌కి ఏం చేయాలి? కోరిక నెరవేరితే ఖచ్చితంగా మనం యూనివర్స్‌కి, దేవుడికి థాంక్స్ చెప్తాం కాబట్టి వెంటనే థాంక్ యూ అని కూడా చెప్పి మీరు ఈ మెడిటేషన్ కంటిన్యూ చేయాలి. సరేనా? ఇంతకీ ఈ మంత్రంకి అర్థం ఏంటో తెలుసుకోవాలనుందా? లిరాజ్, తాసా, వెఫావే, నితిక అంటే మీనింగ్ ఏంటంటే, మామూలుగా లిరాజ్ అంటే మీనింగ్ వెలుగు, దివ్య ప్రకాశం అని మీనింగ్ అండి. నెక్స్ట్ తాసా అంటేనేమో తెరవడం. మీకు ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. వేఫా అంటే సమృద్ధి ప్రవాహం. నెక్స్ట్ వే, వే అన్నప్పుడు కలయిక. ఈ సమృద్ధి మీరేదైతే కోరుకుంటున్నారో వెలుగు ఆ దేవుడి యొక్క వెలుగు, ఆ ప్రకాశం, దివ్య ప్రకాశంతో మీ యొక్క ఆపర్చునిటీస్ ఓపెన్ అయ్యి మీకు సమృద్ధి ప్రవాహం అనేది స్టార్ట్ అవుతుంది. దివ్య సమృద్ధి మరియు అవకాశాల ద్వారం తెరవబడుతుంది. అందుకే నేను నిటికా ఏంజిల్ యొక్క దివ్య శక్తిని ఆహ్వానిస్తున్నాను అని మీరు అనుకోవాలి. మెడిటేషన్‌లోకి కూర్చునే ముందు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత నితికతో మాట్లాడే ముందు, డియర్ నితిక, ఐ వెల్కమ్ యూ. నేను నిన్ను వెల్కమ్ చేస్తున్నాను. నువ్వు అబండెన్స్‌కి
ప్రతీకం అని విన్నాను. నితిక గురించి మాట్లాడేటప్పుడు మీరు ప్రశాంతంగా మీ ఫ్రెండ్‌తో ఎలా మాట్లాడతారు? నితికా ఏంజెల్ మీ ముందే ఉందనుకోండి. ఖచ్చితంగా మన చుట్టూ ఇప్పుడు దేవదూతలుంటారు. వాళ్ళు మనకు కనిపించరు. అదొక దేవుడి ఎనర్జీ. కళ్ళు మూసుకోండి. ఫస్ట్ మీ కళ్ళల్లో తనను ఊహించండి. తను గోల్డ్ కలర్‌లో ఉంటారు. చాలా బ్రైట్‌గా ఉంటారు. తనొస్తే ఆ వెలుతురు అసలొక ఇంట్లో కూడా సరిపోదు. అంత బ్రైట్‌నెస్‌ని మనం తట్టుకోలేము. అంతలా ఉంటుందన్నమాట. సో, తనని మీరెలా ఊహించుకోవాలి అంటే గోల్డ్ కలర్ లైటు మీలోకి మీ సహస్రారం మీ ఆ తల పైన తన యొక్క ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టుగా కూర్చొని అలా అనుకుంటూ ప్రశాంతంగా కూర్చొని డియర్ నితిక ఐ వెల్కమ్ యూ. నేను నిన్ను ఇన్వైట్ చేస్తున్నాను. నీవు ఏది అడిగినా ముఖ్యంగా డబ్బు అడిగితే వెంటనే సహాయం చేస్తావని నీ గురించి చాలా విన్నాను. సో, ఇప్పుడు నీ హెల్ప్ నాకు అవసరమైంది. నీ సహాయం నాకు కావాలి. డియర్ నితిక ప్లీజ్ హెల్ప్ మీ. నాది మనుషులను చేయి చాపి అడిగే మనస్తత్వం కాదు. నేను ఏది ఉన్నా దేవుడితో మాత్రమే మాట్లాడతాను. ఆ దేవుడికి అనుసంధానమే నువ్వు. కాబట్టి నేను నీ సహాయం కోరుతున్నాను అనుకుంటూ ఈ పదాలను మీరు అంటూ ఇలా మీరు ప్రతిరోజు మీకొచ్చిన భాషలో పాజిటివ్‌గానే మీరు తనతో మాట్లాడండి. మీరు పాజిటివ్‌గా తనతో మాట్లాడండి. ఒక ఫ్రెండ్‌తో మీరెలా మాట్లాడతారో అంత హ్యాపీగా మీరు తనతో మాట్లాడాలి. ధైర్యంగా మాట్లాడాలి. తనని ఎలాగైతే మనం ప్రేమతో ఇన్వైట్ చేస్తున్నామో అంతే ప్రేమతో తిరిగి పంపించాలి. కొన్ని ఏంజెల్స్ మనతోనే ఉండిపోతే కొన్ని మరీ మనల్ని భయపెట్టే డిస్టర్బెన్సెస్ అయితే ఏం చెయ్యవు కానీ, అప్పుడప్పుడు మనకు లేని భయాలు మనం క్రియేట్ చేసుకుంటాం. తనతో ఈ మెడిటేషన్ మీరు చాలా పవర్‌ఫుల్‌గా, చాలా స్పెసిఫిక్‌గా చేయాలి. కనిపించని ఎనర్జీ ఏదో ఒకటి నన్ను నడిపిస్తుంది అని మనం అనుకుంటాం. అలాంటి ప్రాస్పారిటీ అండ్ అబండెన్స్‌కి ప్రతీకగా మాట్లాడుకునేదే ఏంజెల్ నిటికా గురించి మనం. నితిక అనేది సంపదకు ఆకర్షించే ఎనర్జీ అని చెప్తారు. అవకాశాలను తెరుస్తుంది, వైబ్రేషన్‌ని పుట్టిస్తుంది, అబండెన్స్ ఫ్రీక్వెన్సీని నితిక అందిస్తుంది అని అంటారు. చాలా మంది బిజినెస్ గ్రోత్ కోసం, మనీ ఫ్లో కోసం, ఆపర్చునిటీస్ కోసం నితిక ఎనర్జీని ఇన్వైట్ చేస్తారు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు అప్పుడు మీకు ఒకవేళ అంత ఓపిక ఉంటే 1111 టైం వరకు వెయిట్ చేయండి. మేడం నేను ఆ డే అంతా వర్క్ చేస్తాను. ఆ టైం వరకు నేను వెయిట్ చేయలేను అనుకుంటే మీరు ఎప్పుడు నిద్రపోతారో ఆ నిద్రపోయే ముందు నైట్ మెడిటేషను ఎంత పవర్‌ఫుల్ అంటే చాలా పవర్‌ఫుల్ నైట్ మెడిటేషన్. మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ మేనిఫెస్టేషన్ పవర్ అంత పెరుగుతుంది. మీరు శ్వాసని ఎంత ఫీల్ అవుతే, ఎంత అనుభూతి చెందితే ఆ బ్రీత్‌తో మీ కనెక్టివిటీ అంత బావుంటది తెలుసా? అది నేను ఎంజాయ్ చేస్తాను. అలా కూర్చున్నప్పుడు నితికా ఏంజెల్‌తో సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్టు 2 చేతులు ఇలా పెట్టి, డియర్ నితిక నా జీవితంలోకి అబండెన్స్ ఎనర్జీని పంపు. అబండెన్స్ ఎనర్జీతో నా లైఫ్‌ని నింపు నువ్వు. నా మనీ బ్లాక్స్ అన్ని తొలగించు. నా ఆపర్చునిటీస్ డోర్స్ ఓపెన్ చెయ్యి. నాలో ఏదైనా తెలియని ఫియర్ ఉంటే ఆ ఫియర్‌ని తీసేయి. ప్రాస్పరిటీ వైబ్రేషన్‌ని నాకివ్వు అని చెప్పి ఇలా కొన్ని వర్డ్స్ మీరు నితికతో మీకు నచ్చిన భాషలో మాట్లాడండి. ఈ భాషే మాట్లాడితే నితిక వింటది. ఆ భాష, ఆ లాంగ్వేజ్ నో. మీ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. మీ ఫీలింగ్ ఇంపార్టెంట్. దాంట్లో ఖచ్చితంగా మీరు భయంతో మాత్రం అడగకండి. అవుతదా? కాదా? అది మీకు 1% ఉన్నా నిజంగా జరగదు. ఐయామ్ ష్యూర్ జరగదు. మీరు నమ్మకంతోనే ఎంత నమ్మకం ఉండాలంటే నేను అడిగాను వస్తది అంతే. మీ మాటకంత పవరుంది. మీ మాటకి అంత పవరుంది. తదాస్తు దేవతలుంటారు అంటారు గదా! ఆ తదాస్తు దేవతలు వీళ్ళే. మీరు భయంతో అడిగారా? వీళ్ళు మీకు అదే ఇస్తరు. మీ నోటి నుంచి ఏ పదం బయటకు రిలీజ్ అయితదో అది జరిగి తీరుతది. ఇది గ్యారంటీ. చాలా మంది మేడం నాకు డబ్బులు కావాలని అంటున్నా అది జరగట్లే గదా! అంటే మీరు ఇంటెన్షన్ ఎవరైనా తిట్టేటప్పుడు ఏ ఫీలింగ్‌తో తిడతారు? కోపం, ఉక్రోషం, ఆక్రోషంతో బలంగా రిలీజ్ చేస్తారు మాట. అది వెంటనే జరుగుతది. అదే అంతే ప్రేమతో, అంతే ఆశతో ఒక్కసారి అదే గట్టి గట్టి పదాలు డబ్బు కావాలి, ఇంత డబ్బు కావాలి యూనివర్స్ అని బలంగా అలిగి చూడండి. మనకు నైట్ టైమ్ ఈస్ ద బెస్ట్. ఆ టైంలో మీరు కూర్చొని గ్రాటిట్యూడ్ కూడా తెలియచేయాలి ఖచ్చితంగా. ఆల్రెడీ మీరు రిసీవ్ చేసుకున్నట్టుగా మీరు ఫీల్ అవ్వాలి.